ఎంత చెప్పినా మాట వినరేంటయ్యా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు గారు అధికారుల మీదన. కరెంటు వాడకం తగ్గించాలి. ఇప్పుడు 3 సిలిండర్ డబ్బులు అయితే ఇచ్చేద్దాము. కానీ సిలిండర్‌కి ₹900 ఖర్చు అయితే ఇండక్షన్ స్టవ్‌కి అయితే వాడే కరెంట్‌కి 500 ఖర్చు అవుతది. వాళ్ళు సౌర విద్యుత్ పథకాలు కూడా ఏర్పాటు చేసుకుంటే అంటే సోలార్ ప్యానెల్స్ ఇంట్లోనే పెట్టుకుంటే ఆ డబ్బు కూడా మిగులుతుంది. విద్యుత్ వాహనాల వినియోగం కూడా పెరిగింది. దాన్ని ఇంకా ప్రోత్సహించాలంటూ చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. చాలా మంచి ఆలోచన. కాకపోతే ఇండక్షన్ స్టవ్స్‌తో పాటుగా ఇండక్షన్ స్టవ్‌లో మామూలు గిన్నెలు, మామూలు ఇవి పెట్టుకోవడానికి వీలుండదు. వాటిటి కోసం సెపరేట్‌గా అంటే ఇప్పుడు మన గిన్నెలన్నీ ఎట్లా ఉంటాయంటే గిన్నెలు గానీ, బాండీలు గానీ ఇట్లాగా రౌండ్‌గా ఉంటాయి. ఆటిటి మీద ఇక్కడ అవ్వట్లేదు ఇండక్షన్ స్టవ్స్‌లో. అట్లా కాకుండా పూర్తిగా చదునుగా ఉండే గిన్నెలు అయి ఉంటాయన్నమాట. అలాంటివి ప్రోత్సహించాలి. ఇంకోటి కరెంట్ కరెక్ట్‌గా ఉండాలి. కరెంట్ కోతలొస్తే ప్రాబ్లమ్. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ప్రోత్సహించాలంటే ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం బిగించేస్తే జనాలు వాడడం బిగించేస్తారు.